అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ యుద్ధం. రచయిత డాక్టర్ ఆలూరి విజయలక్ష్మి గారు. ఇక కథలోకి వెళితే, పక్షుల కలకల నాదంతో మెలకువ వచ్చింది ఉమకి. బద్ధకంగా లేచి కిటికీ కర్టెన్స్ పూర్తిగా పక్కకు జరిపింది. కొన్ని వారాలుగా కాలుష్యాల ఉరబడి తగ్గి ప్రకృతి పరిశుభ్రపడుతోంది. ప్రపంచమంతటా ఒక అజ్ఞాత శత్రువుతో ఉమ్మడి యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ రకరకాల యుద్ధాలు చేస్తున్నారు. భయంతో యుద్ధం, అభద్రతతో యుద్ధం, ఆకలితో యుద్ధం, ఆత్మతో యుద్ధం. చేతి వేళ్లను విరుచుకొని మొబైల్ చేతిలోకి తీసుకొని వాట్సాప్లో తల్లుల గ్రూప్లో గర్భిణుల మెసేజ్లు చూసి వారికి సూచనలు సలహాల్ని టైప్ చేయసాగింది. ఇంతలో ఫోన్ మోగింది. డాక్టర్ గారు, నేను ప్రశాంతిని. గ్రూప్లో మెసేజ్ పెట్టాను, చూసారా? నడుములోనూ పొత్తి కడుపులోనూ నొప్పి వస్తోంది. గంటకి వాష్రూమ్కి వెళ్లాల్సి వస్తోంది. రాత్రి అసలు నిద్ర పట్టలేదు. ఇంకో వారానికి కానీ 9వ నెల రాదు. నెలలవ్వకుండానే పురుడొచ్చేస్తుందా? చాలా భయంగా ఉందండి. ప్రశాంతి కంఠం గద్గదమైంది. వివరాల్ని తెలుసుకొని ఏమి చేయాలో చెప్పింది ఉమ. తగ్గకపోతే ఏం చేయమంటారు? హాస్పిటల్ రావాలంటే ఎలా? ఆటోలు కూడా తిరగడం లేదు. మా వారి బైక్ మీద కూర్చొని వచ్చేయొచ్చా? చాలా హాస్పిటల్స్లో కేసుల్ని తీసుకోవడం లేదని మా ఫ్రెండ్స్ చెప్పారు. మన హాస్పిటల్కి మీరు వస్తారు కదా? కంఠంలో ఆదుర్ద. సాయంత్రానికి సర్దుకోకపోతే ఒకసారి హాస్పిటల్కు రా, నేను వచ్చి చూస్తాను. బాగా విశ్రాంతి తీసుకో, టెన్షన్ పెట్టుకోకు. టెన్షన్ కాక ఏముంటుంది మేడం? హాస్పిటల్కి వస్తే కరోనా సోకుతుందేమోనని భయం. మీరు చెయ్యేసి చూసి బిడ్డ నేను బాగున్నామంటే అదో ధైర్యం, దిగులుగా చెప్పింది ప్రశాంతి. ఇదొక కని విని ఎరుగని ప్రత్యేక ఉపద్రవం. ఏం చేస్తాం? పరిస్థితికి తగినట్లు నడుచుకోవాలి కదా. కంగారు పడకు. నాకు కరోనా సోకుతుందేమో, నా నుంచి నా బిడ్డకు చేరుతుందేమో అనే భయం నన్ను నిలవనివ్వడం లేదు. అక్కడక్కడ గర్భిణిని కరోనా వ్యాధి ఉందనే అనుమానంతో హాస్పిటల్స్లో చేర్చుకోకపోవడం చేత ఆమె మరణించిన సంఘటనల గురించి టీవీలో చూస్తుంటే పిచ్చెక్కిపోతోంది మేడం. ప్రశాంతి ఎంతగా అలజడి చెందుతోందో ఆ స్వరం చెబుతోంది. ఇవి చాలా తక్కువగా చూడు. వీలైనంత వరకు అసలు చూడడం మానేయి. ఏమీ నష్టం లేదు. మంచి సంగీతం విను, మంచి పుస్తకాలు చదువు. ఇంట్లో నుంచి బయటకు కదలడం లేదు కదా. నీ మనసుకు దగ్గరైన ఫ్రెండ్స్తో బంధువులతో తరచుగా ఫోన్ చేసి మాట్లాడుతూ ఉండు. మరీ అవసరమైతే ఒకసారి హాస్పిటల్కి రా. ఇంకా కోవిడ్ సోకిన తల్లి నుండి గర్భంలో ఉన్న శిశువుకు వ్యాధి వ్యాప్తి చెందుతుందా లేదా అనే అంశంపై ఇంకా పూర్తి స్పష్టత లేదు. ఈ వ్యాధి గురించి తెలిసింది పరిమితమే. ఫోన్ పెట్టేసిన ఉమకు మనసు వికలమయ్యింది. తన చేతుల్లోనే పుట్టింది ప్రశాంతి. అప్పటి నుండి ఆ కుటుంబంతో అనుబంధం. వాళ్ళమ్మ దేవకి తను ఎంత చెప్పినా వినకుండా కెరీర్ కోసం పిల్లల్ని కనడాన్ని వాయిదా వేసింది ప్రశాంతి. కెరీర్ ఒక స్థాయికి చేరాక గర్భం కావాలనుకున్నప్పుడు రాలేదు. తను కొంత ట్రీట్మెంట్ ఇచ్చినా ఫలితం లేకపోవడంతో తనకు తెలిసిన ఫర్టిలిటీ స్పెషలిస్ట్కి చూపించింది. చివరకు ఐవీఎఫ్తో గర్భం వచ్చింది. గర్భం వచ్చిన దగ్గర నుండి ఆ అమ్మాయికి ఏదో ఒక సమస్యే. కొంత స్థిమితపడుతున్న సమయంలో ఇప్పుడు ఈ ఉత్పాతం. ప్రశాంతిలాగానే కొంచెం ఎక్కువ తక్కువగా బెంబేలు పడుతున్న గర్భిణులకు మెసేజ్ల ద్వారా సలహాలనిస్తూ ధైర్యం చెప్తున్న ఉమ హై రిస్క్ ప్రెగ్నెన్సీతో నెలలు నిండుతూ ప్రసవం తేదీ దగ్గర పడుతున్న వారిని పరీక్షించకుండా సరైన సంరక్షణను ఎలా ఇవ్వడం? అకస్మాత్తుగా ఏదైనా సమస్య వచ్చి దానిని సకాలంలో గుర్తించకపోవడం వలన తల్లికి కానీ బిడ్డకు కానీ ప్రమాదం కలిగితే ఎలా అని కలతపడుతోంది. మార్గాంతరం కనపడటం లేదు. లాక్డౌన్ పెట్టినప్పటి నుండి పని మనిషి వంట మనిషి రాకపోవడంతో
కాఫీ పెట్టుకుందామని వెళ్తుండగా ఫోన్ మోగింది. ఉమా ఫ్రెండు క్లాస్మేట్ కవిత ఫోన్ చేసింది. ఫ్రెండ్స్ అంతా ఒకరికొకరు ఫోన్ చేసి యోగక్షేమాల్ని అడిగి తెలుసుకుంటున్నారు, జాగ్రత్తలు చెప్పుకుంటున్నారు. అందులో భాగంగానే కవిత ఉమకు ఫోన్ చేసింది. వారి క్లాస్మేట్స్లో చాలామంది రిటైర్ అయ్యారు. ఇంకా పనిచేస్తున్న కొద్ది మందిలో ఉమా, కవిత గైనకాలజిస్ట్స్ అవ్వడం వలన వారికి ఎమర్జెన్సీ కేసుల్ని చూడటం తప్పనిసరి అవుతోంది. కరోనా నేపథ్యంలో తాము పని చేయడం గురించి చర్చించుకున్నారు. ఒక పేరున్న సీనియర్ డాక్టర్కి తన విధి నిర్వహణలో కోవిడ్ వ్యాధి సోకి నరకయాతన పడి చివరికి గౌరవప్రదమైన అంతిమ సంస్కారానికి కూడా నోచుకోకపోవడం గురించి బాధపడ్డారు. కాసేపు తమకున్న వృద్ధాప్యపు నలతల గురించి, పీడిస్తున్న వ్యాధుల గురించి జోక్లు వేసుకొని నవ్వుకున్నారు. విజృంభిస్తున్న మలేరియా, ఫైలేరియా వ్యాధుల గురించి చదివేటప్పుడు మనం జోక్గా అనేవాళ్ళం, దోమలు అతిపెద్ద సోషలిస్టులని, పేద గొప్ప తేడా లేకుండా అందరినీ కొడతాయని. ఇప్పుడు కరోనా వైరస్ కూడా పెద్ద సోషలిస్టులా ఉంది. సామాన్యుల నుంచి దేశాధినేతల్ని కూడా ఒకే రకంగా గడగడలాడిస్తోంది అంది కవిత. ఇది అందరికీ తెలిసిన సత్యమే. మరికొంచెం సేపు అందరూ ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి మాట్లాడుకున్నాక కవిత ఫోన్ పెట్టేసింది. వెంటనే కెనడా నుంచి రాధిక ఫోన్. అమ్మా, ఏం చేస్తున్నావు? ఇప్పుడే పేషెంట్స్కి మెసేజ్లు పెట్టడం పూర్తయింది అని చెప్పింది. తన జవాబు కూతురికి కోపం తెప్పిస్తుందని ఉమకు తెలుసు. అమ్మా, ఎంత మొత్తుకున్నా మా మాట వినవా? హాస్పిటల్కి వెళ్ళడం మానవా? రాధిక స్వరంలో ఆక్రోశం, ఒకంత ఆగ్రహం. ఉమకు తెలుసు తన పిల్లల ఆగ్రహం సహేతుకమే. 70 సంవత్సరాలు పైబడిన తను హై రిస్క్ గ్రూప్లోకి వస్తుంది. పైగా ఈ మధ్య అప్పుడప్పుడు ఆస్మా వేధిస్తోంది. ఓపీ చూడటం లేదు కదా, హాస్పిటల్కి వెళ్ళడం లేదు. కానీ ఏదో ఒక విధంగా పేషెంట్స్తో కనెక్ట్ కాకపోతే భయపడిపోతున్నారు, మృదువుగా కూతురికి చెప్తూ ఉంది ఉమా. తను డెలివరీలు, సిజేరియన్లు చేయడానికి, ఇతర ఎమర్జెన్సీలను చూడటానికి హాస్పిటల్కి వెళ్ళడం, అక్కడే న్యూరాలజిస్టుగా పనిచేస్తున్న శశాంకు చూస్తూనే ఉన్నాడు. తనను హాస్పిటల్కి వెళ్ళొద్దని ఖచ్చితంగా చెప్పడమే కాక కరోనా పూర్తిగా కంట్రోల్ అయ్యేదాకా కొంచెం చిన్న వయసు గైనకాలజిస్టుకి బాధ్యతల్ని అప్పచెప్పమని హాస్పిటల్ నిర్వాహకులకు కూడా చెప్పేశాడు. ఇదంతా తమ్ముడి ద్వారా రాధిక తెలుసుకునే ఉంటుంది. అక్క తమ్ముడు ఇద్దరూ కలిసే తనపై ఆంక్షలు పెడుతున్నారు. బతిమాలి, అలిగి, కోప్పడి తనను హాస్పిటల్కి వెళ్లకుండా ఆపడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ వెళ్లకుండా ఎలా? అమ్మా, 50 ఏళ్లుగా విశ్రాంతి అనే పదం కూడా నీ డిక్షనరీలో లేకుండా పనిచేశావు, నాకు తెలుసు. నేను బాబు పుట్టినప్పుడు సిజేరియన్ అయి కూడా 15 రోజులకే మళ్ళీ పని మొదలు పెట్టేశావు. నీ ప్రొఫెషన్ నీకు జీవితం, ప్రాణం అని మాకు తెలుసు. పని చేయడం నీకు సంతోషం, పని చేయడం నీకు విశ్రాంతి, పని చేయడం నీకు ఆరోగ్యం, అది కూడా తెలుసు. కానీ ఇప్పుడు పరిస్థితి వేరు కదా. నీకు ఇన్ఫెక్షన్ వచ్చి ఏమన్నా అయితే మేము తట్టుకోలేమమ్మా. నీకు దగ్గరగా ఉండి రోజు చూస్తూ అర్ధరాత్రైనా ఎమర్జెన్సీ వస్తే నువ్వు హాస్పిటల్కి హడావిడిగా వెళ్ళడం పై ఫ్లాట్ నుంచి గమనిస్తున్న బాబు మరీ తల్లడిల్లిపోతున్నాడు. నిన్ను హాస్పిటల్కి వెళ్లకుండా ఒప్పించమని రోజు ఫోన్ చేసి బ్రతిమాలుతున్నాడు. వాడు చెప్తే నువ్వేమీ పట్టించుకోవడం లేదని బాధపడుతున్నాడు. అమ్మా, అర్థం చేసుకో ప్లీజ్. రాధిక కంఠం రుద్ధమయ్యింది. నిశ్శబ్దంగా వింటున్న ఉమా కళ్ళు తడి అయ్యాయి. కాదు నాన్న, ఇన్నాళ్ళు చూసి ఇప్పుడు ఈ కష్టకాలంలో డెలివరీ చెయ్యకుండా తప్పించుకోవడానికి మనసొప్పడం లేదు. నాకు సమస్య తీవ్రత తెలుసు. నేనెన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ హాస్పిటల్కి వెళ్ళి మనుషుల్ని కలిస్తే ఇన్ఫెక్షన్ సోకే రిస్క్ పెరుగుతుందని తెలియనిది కాదు. ఒకవేళ నాకు ఇన్ఫెక్షన్ సోకితే నువ్వు బాబు ఎంత కష్టపడతారో కూడా తెలుసు. ఒక క్షణం ఆగి తనను తాను సంభాళించుకుంది ఉమా. నేను చెయ్యకపోతే ప్రపంచమేమీ ఆగిపోదు.
కొంచెం సేపు మీరు చెప్పినట్లు ఇంట్లోనే ఉందామనిపిస్తుంది. కానీ యుద్ధ సమయంలో పారిపోయి నా ప్రాణాల్ని కాపాడుకోవాలా? కంఠంలో ఊపిరి ఉన్నంతవరకు పోరాడే సైనికుడి ధర్మం నా ధర్మం ఒకటి కాదా అనిపిస్తుంది. భావోద్వేగంతో ఉమా కంఠం కంపించింది. నువ్వు చెప్పేది నిజమేనేమో. నాకు అంత పెద్ద విషయాలు తెలియవు. నాకు నువ్వు ముఖ్యం. ఇంకా కొన్నేండ్లైనా నువ్వు మాతో ఉండడం ముఖ్యం. నాన్నగారు వెళ్ళిపోయి 2 ఏళ్లైనా ఇంకా ఆ దుఃఖాన్నించి తేరుకోలేకపోతున్నాము. ఇప్పుడు నిన్ను కూడా పోగొట్టుకొని బతకలేమమ్మా. కూతురి ఏడుపు విని కరిగిపోయింది ఉమ. సర్లే, ఇంక వెళ్ళనులే. రాధిక భర్త పిల్లల కబుర్లు చెప్పి మరొకసారి తల్లిని హెచ్చరించి ఫోన్ పెట్టేసింది. భానుమతి పాటలు వింటూ కాసేపు గడిపింది. ఒకదాని తర్వాత ఒకటి రాత్రి 9 గంటల దాకా మొబైల్లో గైనిక్ వెబినార్స్ని విని మళ్ళీ తల్లుల గ్రూప్ మెసేజ్లు చూస్తూ జవాబివ్వడం మొదలుపెట్టింది. రేపటి నుండి ఇది కూడా మానేయాలా? దీనికి కరోనా సోకే రిస్కు లేదు కదా? ఉమ పెదవుల మీద చిరునవ్వు విరిసింది. దినచర్య ముగించి ఇంకా నిద్రపోదామని అనుకుంటూ ఇంతలో కూతురికి తను చేసిన వాగ్దానం గుర్తుకొచ్చి హాస్పిటల్ రిసెప్షన్కి ఫోన్ చేసింది. ఎమర్జెన్సీ వస్తే కొత్తగా చేరిన గైనకాలజిస్టు డాక్టర్ స్వప్నికను పిలవమని చెప్పింది. సుమారుగా నడిరాత్రి 1 గంటకు హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చింది. దివ్య పురుటి నొప్పులతో హాస్పిటల్కు వచ్చిందని స్వప్నికకు ఫోన్ చేస్తే ఆమె కొడుకుకు బాగా జ్వరంగా ఉందని ఈసారికి రాలేనని చెప్పిందంట. ఇంతలోనే స్వప్నిక కూడా ఉమకు ఫోన్ చేసి తన పరిస్థితి చెప్పింది. నిజమే, చిన్న పిల్లాడు జబ్బుతో ఉన్నప్పుడు తల్లిని వదలడు కదా. స్వప్నిక ఫోన్ పెట్టేశాక ఆలోచనలో పడింది ఉమ. దివ్యకి కవలలు. కొన్ని వారాలుగా హాస్పిటల్కి వచ్చి పరీక్ష చేయించుకునే పరిస్థితి లేదు. కళ్ళు తిరిగి వాంతులవుతుంటే ఎమర్జెన్సీగా నిన్న హాస్పిటల్కి తీసుకువచ్చారు. బీపీ చూస్తే చాలా ఎక్కువగా ఉంది. కవలల్లో ఒక బిడ్డ లోపలే చనిపోయినట్లు స్కానింగ్లో తెలిసి దివ్య కుప్పకూలిపోయింది. రెండో బిడ్డకు కూడా ఏమి హాని జరుగుతుందో, చనిపోయిన బిడ్డ లోపల ఉంటే తల్లికి ప్రాణం మీదకి వస్తుందేమో అని హడలిపోతున్న దివ్య కుటుంబ సభ్యులకు నచ్చజెప్పింది ఉమ. ఇంకా 9వ నెల వచ్చి 2 రోజులే అవడం వలన రెండో బిడ్డకు రక్షణ కోసం ఇంజెక్షన్లు నిన్న ఈరోజు ఇచ్చి రేపు ఉదయం సిజేరియన్ చేస్తానని, బీపీ ఎక్కువగా ఉందని వెంటనే హాస్పిటల్లో చేర్చాలని చెప్పింది. అప్పటికే దివ్య కొంచెం కుదుట పడటంతో ఎంత చెప్పినా వినకుండా నిన్న మంచి రోజు కాదని రేపు ఉదయమే చేర్చుతామని చెప్పి మందులు తీసుకొని వెళ్ళిపోయారు. ఇప్పుడేం చేయాలి? ఆలోచనకి స్వస్తి చెప్పి హాస్పిటల్కి బయలుదేరింది. ఉమను చూడగానే కాజువాలిటీ బెడ్ మీద పడుకొని ఉన్న దివ్య ముఖం విప్పారింది. 1 గంట నుంచి నొప్పులు వస్తున్నాయి. బిడ్డ సరిగా కదలడం లేదు. మీరు రారు, వేరే మేడం వస్తారనేసరికి నాకు గుండె ఆగినంత పని అయ్యింది. ఇప్పుడు మీరు వచ్చేశారు. ఇంకా నా బిడ్డ భారం నా భారం మీదే. దివ్య చెప్తుంది వింటూ స్కానింగ్ మిషన్ తెప్పించి చూసి బిడ్డ బావుందని చెప్పింది. బ్లడ్ తేవడానికి మా అన్నయ్య బ్లడ్ బ్యాంకుకి వెళ్ళాడు. మా చెల్లెల్ది కూడా ఏబీ నెగటివ్ బ్లడ్. నిన్న తన బ్లడ్ తీసుకొని స్క్రీనింగ్ పరీక్షలు చేసేశారు. దివ్య చెప్తుంది వింటూ పరీక్ష చేసి గ్లౌస్ తీసేటప్పటికి అంబులెన్స్లో నుంచి ఒక గర్భిణిని మోసుకొచ్చారు. గర్భిణి ఫిట్స్తో ఎగిరెగిరి పడుతోంది. రక్తంతో చీర తడిచిపోయింది. 4 రోజుల నుండి జ్వరం దగ్గు ఉన్నాయి. రాత్రి 10 గంటలకు నొప్పులు మొదలయ్యాయి. హాస్పిటల్కి బయలుదేరే లోపు ఫిట్స్ రావడంతో కంగారైపోయింది. 5-6 హాస్పిటల్స్కి వెళ్ళాము. ప్రతి హాస్పిటల్లోనూ కరోనా పేషెంటుని చేర్చుకోమని పంపేశారు. ఫిట్స్ వచ్చినప్పుడల్లా కళ్ళు తేలేస్తుంటే చచ్చిపోతుందేమోనని హడలిపోతున్నాము. ఎలాగైనా పేషెంట్ని బతికించండి. పేషెంట్ బంధువులు దీనంగా బతిమాలుతున్నారు. దివ్య అడ్మిషన్ నోట్స్ రాస్తున్న ఉమ పేషెంట్ని చూడటానికి లేచింది. కరోనా అనుమానం ఉన్న పేషెంటుని మేడం టెస్టు చేస్తారా అన్నట్లు చూస్తున్నారు. గౌను, మాస్కు,
ఫేస్ కవర్, గ్లౌస్తో వ్యోమగాముల్లా ఉన్న డ్యూటీ నర్సులు. మేడం, ఆమెకు దగ్గు, జ్వరం, హై బీపీ ఉన్నాయి. బ్లీడ్ అవుతోంది. కోవిడ్ టెస్ట్ చేయాలి. ఇంత రిస్క్తో పేషెంటుని అడ్మిట్ చేసుకుందామా? క్యాజువాలిటీ డ్యూటీ డాక్టర్ సందేహిస్తూ అడిగాడు. నిజమే, రిస్కే. పేషెంట్ని పంపేస్తే పేషెంట్కి చనిపోయే రిస్కు. పేషెంట్ని కాపాడలేకపోతే ఇప్పుడు కాళ్ళావేళ్లా పడి బతిమాలిన వాళ్ళే దుర్భాషలాడుతూ చావబాదుతారు. మీడియా వాళ్ళొచ్చి ముఖం మీద కెమెరా పెడతారు. పదే పదే ప్రపంచమంతటికీ చూపెడతారు. కానీ సకాలంలో సరైన వైద్యం అందక ప్రాణం పోవడం ఎంతటి విషాదం. పేషెంట్కి తక్షణం ట్రీట్మెంట్ ఇవ్వకపోతే చనిపోతుంది. రాగల రిస్క్ గురించి తప్పకుండా ఆలోచించి జాగ్రత్తగా ఉండాలి. కరెక్టే. కానీ అన్నిటికంటే మనిషి ప్రాణం ముఖ్యం కదా. వెంటనే చేయవలసిన ట్రీట్మెంటు మొదలు పెడదాం. సిజేరియన్ చేసి బిడ్డను తీసేస్తే కొంత ఫిట్స్ కంట్రోల్ అవుతాయి. బిడ్డకు, తల్లికి రాగల రిస్క్ గురించి చెప్పి కన్సెంట్ ఫామ్ మీద సంతకాలు తీసుకోండి. పేషెంటు చాలా పాలిపోయి ఉంది. బ్లడ్ అవసరమవుతుంది. వైరల్ స్క్రీనింగ్తో సహా రిపోర్ట్స్ లేని టెస్టులన్నిటినీ చేయించండి. ఆపరేషన్ థియేటర్ని రెడీ చేయమనండి. పీడియాట్రిషియన్కి, ఎనస్థటిస్ట్కి ఫోన్ చేయండి. పేషెంట్ని చూస్తూనే డ్యూటీ డాక్టర్కి పురమాయించింది ఉమా. పేషెంట్ బంధువులకు కూడా పేషెంట్ పరిస్థితి, కలిగే ప్రమాదాలను వివరించింది. మేడం, డాక్టర్ శశాంక్ సార్ కరోనా తగ్గేదాకా అమ్మను ఎట్టి పరిస్థితుల్లోనూ పేషెంట్స్ని చూడటానికి పిలవొద్దని చెప్పారు. తప్పనిసరి ఇందాక పిలిచాము. ఇది తెలిసిందంటే సార్ కోప్పడతారు. దురదృష్టవశాత్తు మీకు ఇన్ఫెక్షన్ సోకిందంటే మమ్మల్ని మేము ఎప్పటికీ క్షమించుకోలేము. డ్యూటీ డాక్టర్ మెల్లగా చిన్న గొంతుతో చెప్పాడు. ఏమీ అవదులేండి డాక్టర్ గారు, మీరు భయపడకండి అంది ఉమా. ఏమీ అవదు అని భరోసాగా చెప్పే పరిస్థితి కాదు. తానేదో సాహసవంతురాలని కాదు. నాకు రాదులే అనే మూర్ఖపు నిరాకరణ కూడా కాదు. కోవిడ్ టెస్టు, క్వారంటైన్, వెంటిలేటర్ ట్రీట్మెంట్, దూరపు చుట్టం, సీనియర్ డాక్టర్ ఒక ఆయన కోవిడ్తో వెంటిలేటర్ మీద ఉండటం భయపడవలసిన విషయాలే. కానీ ప్రాణం విలువైనది. ప్రయత్నం చేయగల శక్తి, సామర్థ్యాలు ఉండి కూడా అచేతనంగా ఉండిపోవడం అమానవీయం అనే ఎరిక మాత్రమే తననిందుకు పురికొల్పుతోంది. చకచక పేషెంట్కి వెంటనే ఇవ్వవలసిన ఇంజెక్షన్లు ఇచ్చి ఆపరేషన్కి అవసరమైన ప్రిపరేషన్ చేసేసరికి బ్లడ్ గ్రూప్ రిపోర్టు వచ్చింది. బ్లడ్ గ్రూప్ AB నెగటివ్ అని తెలిసేసరికి కంగారు వచ్చింది ఉమకు. తెలిసిన అన్ని బ్లడ్ బ్యాంక్స్కి ఫోన్ చేసి రక్తం కోసం ప్రయత్నించమని చెప్పింది. మీరు కూడా తీసుకుపొమ్మంటే నా కూతురు చనిపోవడం ఖాయం. మీరు కనికరించి చేస్తున్నారు. ఆ భగవంతుడు మీ యందు ఉండే అలా ఒప్పించాడు. మీ ప్రయత్నం మీరు చేయండమ్మా. ఆ తర్వాత మా అదృష్టం. పేషెంట్ తల్లిదండ్రులిద్దరూ ఏడుస్తూ కాళ్ళకి దండం పెట్టబోతే వారించింది. మా అమ్మాయికి ఎప్పుడు ఆపరేషన్ చేస్తారమ్మా? ఆలస్యమైతే ప్రమాదం అవదు కదా? దివ్య తల్లి వచ్చి అడిగింది. ఈ పేషెంట్కి ఎమర్జెన్సీ కదమ్మా. ఈమె కవగానే దివ్యకు చేస్తాను అంటూనే దివ్య దగ్గరకు వెళ్ళింది ఉమా. పర్వాలేదు మేడం, నాకింకా గట్టి నొప్పేమీ రావడం లేదు. ముందు ఆవిడకు చెయ్యండి. దివ్య వంక ఆశ్చర్యంగా చూసింది ఉమా. ప్రశంసతో ఆప్యాయంగా దివ్య చేతిని మృదువుగా స్పర్శించింది. హిమోగ్లోబిన్ 7 గ్రాములే ఉంది. బ్లీడ్ అవుతోంది. బ్లడ్ గ్రూప్ AB నెగటివ్. ఏ బ్లడ్ బ్యాంకులోనూ ఆ గ్రూప్ బ్లడ్ లేదంటున్నారు. బ్లడ్ రెడీగా ఉంచుకోకుండా చేయడం రిస్క్ కదా అని ఆలోచిస్తున్నాను. చేయడం ఆలస్యమైతేనూ రిస్కే, దిగులుగా అనస్థటిస్టుతో అంది ఉమా. పేషెంట్ తాలూకు వాళ్ళలో ఎవరూ అదే గ్రూపు వాళ్ళు లేరు. తెగించి ఆపరేషన్ చేసేద్దామని నిర్ణయం తీసుకున్న ఉమా పేషెంటుని ఓటీకి షిఫ్ట్ చెయ్యమని చెప్పేలోగా దివ్య తల్లి వచ్చి ఉమను దివ్య పిలుస్తుందని చెప్పింది. దివ్య మళ్ళీ మనసు మార్చుకొని తను ముందు వచ్చింది కనుక తనకు సమస్య ఉంది కనుక తనకు ముందు చెయ్యమని అడుగుతుందేమోనని ఒక్క క్షణం సందేహించింది ఉమా. మేడం, మా అన్నయ్యకు ఫోన్ చేశాను.
ఇంకా బ్లడ్ బ్యాంకులోనే ఉన్నాడు తను. వెంటనే మీరు ఆవిడ బ్లడ్ శాంపిల్ పంపిస్తే నా కోసం ఉంచిన రక్తంతో మ్యాచ్ చేయించి ఆమెకిచ్చేలా చూస్తాడు. మీరు మత్తు డాక్టర్ గారు మాట్లాడుకుంది విన్నాను మేడం. ఆవిడకు తక్షణ అవసరం. ముందు జాగ్రత్తగా బ్లడ్డుని సిద్ధంగా ఉంచుకున్నామే తప్ప నాకు అవసరం ఉండకపోవచ్చు కదా. ముందు ఆవిడను సేవ్ చెయ్యండి మేడం. దివ్య కళ్ళల్లో తడి, ఉమా కళ్ళు నిండిపోయాయి. ఉద్వేగంతో చెల్లించిపోతూ వంగి దివ్య నుదుటిని చుంబించింది. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.